రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది అందరికీ తెలిసిన సత్యం. అటువంటిది ఆ రాజకీయ నాయకులకు ఉన్నటువంటి మిత్రుల విషయంలో కూడా సాటి రాజకీయ నాయకులు కూడా అలాగే వ్యవహరిస్తారన్నది మరో జగమెరిన సత్యంగా ఇప్పుడు మనం గమనించాలి. ఎందుకంటే గౌతమ్ అదానీ అనే పేరు మీరు వినే ఉంటారు. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే పలుమార్లు ఈ అంశంపై నేరుగానే విమర్శలు చేసింది. మోదీ పనిచేసేది అదానీ అంబానీల కోసమేనంటూ నిత్యం ప్రధాని నరేంద్ర మోదీతో కయ్యానికి కలదూగుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదానీ గ్రూప్ కు చెందిన గౌతమ్ అదానీకి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఆయన అదానీ గ్రూప్ తో బుధవారం నాడు ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ గ్రూప్ సంస్థ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లతో పాటు సోలార్ పార్కులకు ఏపీ సర్కారు భారీ ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వబోతోంది. మొత్తం 500 ఎకరాలు ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూమిని విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన కాపులుప్పాడ, నక్కపల్లితో పాటు కొంత మొత్తాన్ని విజయనగరం జిల్లాలో కూడా కేటాయించనున్నారు. అయితే అదానీ సంస్థకు ప్రభుత్వం ఎంత రేటుకు ఎక్కడెక్కడ భూములు కేటాయిస్తున్నారనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ సంస్థకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా భారీ ఎత్తున ఉండబోతున్నాయని అధికార వర్గాల ద్వారానే తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ భూమి ధరతో పాటు రాయితీలు కలుపుకుంటే ఇది 100 కోట్లలోనే ఉంటుందని కూడా చెబుతున్నారు. ఏపీకి వచ్చే పరిశ్రమలను ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకుంటున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. అలాంటిది ఏపీలో తన మిత్రుడు ఏకంగా 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటే ఓకే అని పంపిస్తారా మోదీ అంటూ చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు దీని వెనక కథ ఏముంది? చంద్రబాబే అదానీ కంపెనీకి అడ్డగోలుగా మేలు చేసి పెట్టి మోదీతో రాజీకి వెళుతున్నారా, లేక అదానీకి ఓడరేవుతో పాటు అదానీ తలపెట్టే ఈ ప్రాజెక్టులకు ప్రజల సొమ్మును ధారపోసి తన రాజకీయ అవసరాలకు వాడుకోవాలనుకుంటున్నారా, లేక చట్టబద్ధంగా ఏపీకి రావాల్సినవే మోదీ అడ్డుకుంటున్నారని చెబుతున్న చంద్రబాబు అండకో స్వయంగా మోదీ ఎంత చెబితే అంత వింటారనే ప్రచారంలో ఉన్నటువంటి అదానీకి ఏపీకి అంత భారీ పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు అనుమతిస్తారు అని ఓ అధికారి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు సన్నిహితుల వద్ద. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ డేటా సెంటర్ల కనుక పూర్తయినట్లయితే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం ఉంటుందని, యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఇదే అధికారులు చెబుతూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం వీలైనంత త్వరగా అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధి చెందడం కోసం ఏ రాష్ట్రమైనా వెళ్తాను, ఏ దేశమైనా వెళ్తాను, ఏ పారిశ్రామికవేత్తైనా సరే చర్చిస్తాను, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు రప్పిస్తాను, అదేవిధంగా ఆ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించే బాధ్యత నాది. ఆ ఉపాధి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి చెందాలి. అలా చెందినప్పుడే, ఉపాధి పొందినప్పుడే రాష్ట్రంలో అంతా కూడా అభివృద్ధి చెందుతారు. అప్పుడు రాష్ట్రంలో సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు ముందుకు వెళ్తాయి. అలా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతి గొప్ప రాష్ట్రంగా అవతరిస్తుంది ఇండియాలో. ఆ తర్వాత ప్రపంచంలోని గొప్ప రాష్ట్రంగా అవతరించాలంటే ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఆ ఉపాధి అవకాశాలు మెరుగుపడటం కోసమే నేను పారిశ్రామికవేత్తలను ఈ రకంగా ఆహ్వానిస్తున్నాను, రాయితీలు ఇస్తున్నాను చెప్తున్నారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మోదీ ఫ్రెండ్ అయితే ఏంటి, లేదు అంటే జగన్మోహన్ ఫ్రెండ్ అయితే ఏంటి, లేదంటే బిల్ గేట్స్ ఫ్రెండ్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకి ఉత్సాహం ఉందా లేదా, ఆ ఉత్సాహానికి తగ్గట్టుగా ఇక్కడ ఏపీ ప్రభుత్వం రాయితీలు ఇస్తుందా లేదా, అలా ఇవ్వడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందా లేదా, ఇదే ఫైనల్ గా మనందరూ అర్థం చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది అంటూ చాలా మంది నాన్ టీడీపీ వాళ్ళు కూడా చెబుతూ ఉన్నటువంటి మాట.